జాతీయ ఆసుపత్రి వివాదం మరో మలుపు తిరిగింది. 30% భాగస్వామ్యం ఉన్న తనను ఆసుపత్రికి వెళ్లకుండా చేస్తున్నారని, ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని డీఐజీ ఎస్పీలకు లాయర్ సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి 60 రోజులు జైలుకు పంపారని లాయర్ సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాయినగర్ 3వ క్రాస్లోని శ్రీనివాస ఆసుపత్రి భవనాన్ని 4 భాగస్వాములుగా నిర్మించామన్నారు. డబ్బులు అడిగినందుకు తనపై తోటి భాగస్వాములు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. 5 సార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు తనపై ఎందుకో కక్షో అర్థం కావడం లేదని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 20 మంది రిపోర్టర్లు పిలుచుకుని నేను బిల్డింగ్ లో పోయిన ఒక మాట మాట్లాడినేమయ్యా, మీరే సాక్షి. ఇంతమంది ఎదురుగా ఆ రోజు నేను బిల్డింగ్ లో పోయి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని అడిగిన దానికి 40 రోజుల తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు నా పైన పోలీసు వాళ్ళు. అగైన్ నేను పోయిన డిఎస్పీ గారితోకి, ఎస్పీ గారితో పోయినా, సార్ ఏమి ఈ విధంగా దౌర్జన్యంగా నా పైన కేసు పెట్టారు సార్, అన్యాయంగా వాళ్ళు మళ్ళా ఇంకా పనిచేసి ఓపెనింగ్ చేస్తున్నారు సార్ అని చెప్తే ఎస్పీ గారు మళ్ళా గ్రీవెన్స్ లో ఇస్తే లెటర్ పోతే డిఎస్పీ గారు ఏం చేస్తారు, బలవంతంగా నన్ను సీఏ గారితో నేను సంతకం పెట్టినంటే డిఎస్పీ గారు పిలిపించి బలవంతంగా మేము షెడ్యూల్ చేస్తాం నువ్వు సంతకం పెట్టని చెప్పని మొత్తం అంతా రాసి 145 ఉంది బిల్డింగ్ లోన అయినా సివిల్ నేచర్ అని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ పంపిస్తారు. డిఎస్పీ గారు సిఐ గారు నాకు పని చేయరు, న్యాయం చేయరు అని చెప్పండి. ఏమంటే సివిల్ అంటారు. ఊదికి వాళ్ళు సార్ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళు బయటకు పోమంటే నువ్వు పో,